హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండిపోటీ వచ్చేసి పెద్దమ్మకు బావకు శ్రీకాంత్ అన్నయ్యకు ఇది వరకు ఒకసారి పెద్దమ్మకు బావకు తిండిపోటీ పెడితే బావనే విన్ అవ్వడం జరిగింది. చికెన్ దమ్ బిర్యానీ అయితే బాగుంది. చికెన్ దమ్ బిర్యానీ అయితే నేను గెలిచేదాన్ని అందుకని ఓడిపోయినా అని చెప్పింది. ఎందుకంటే అప్పుడు మేము పెట్టిన తిండిపోటీ వచ్చేసి మండి బిర్యానీ దాంట్లో గట్టి పీసులు వచ్చినాయి కాబట్టి నేను గెలవలేదు అన్నది. అందుకనే మెత్తడి పీసులతో ఈసారి అత్తమ్మ గెలుతుందా మరి ఓడిపోతా చూద్దాం. అట్లనే శ్రీకాంత్ కూడా నాతో ఎప్పటికి గెలుస్తాడు, ఎప్పటికీ గెలవాలని చూస్తాడు, ఎప్పటికి గెలవాడు. అప్పుడు ఒకసారి గెలిచినాక నేను ఓడగొట్టేదాకా పంతం బట్టి ఓడగొట్టినా ఇప్పుడు కూడా ఈజీగా ఓడిస్తా. పెద్దమ్మ ఒకసారి రికార్డ్ స్థాయిలో బకెట్ బిర్యానీ తిన్నది అనమాట. ఓకే, వీళ్ళు ముగ్గురు ఘోరంగా హోరీగా పోటీ పడితే ఎట్లుంటది అనేది ఈ రోజు చూడబోతా ఉన్నాము. ఆనియన్స్ అయిపోవాలి, సూప్ అవసరం లేదు, అయిపోవసరం, పెరుగు అయిపోవాలి, ఆనియన్స్ అయిపోవాలి, ఎగ్ అయిపోవాలి, చికెన్ అయిపోవాలి, బిర్యానీ అయిపోవాలి. సూప్ ఒకటే అవసరం లేదు, నిమ్మకాయలు కూడా పెట్టుకోవాలి. నీకు నిమ్మకాయలు ఒక ఆనియన్స్ అయితే అయిపోవాలి, ఆనియన్స్ అయిపోవాలి ఖచ్చితంగా ఈసారి. అయితే మా ఆయన అంటే ఫుడ్ ఏదైనా ఉండని గెలుపు కోసం తినేస్తాడు. ఇంకా అన్నయ్య పెద్దమ్మ అయితే రైస్ ఫాస్ట్గా తింటారు. ఇప్పుడు పీస్ కూడా ఉడవాలి. మరి ఎవరు ఎట్లా తింటారు, ఎవరు గెలుస్తారు అనేది చూద్దాం. రెడీ, 1 2 3 స్టార్ట్. పీస్ అయిపోవాలి. వాటర్ వెనకాల పెట్టుకో బాబా. బాబా నువ్వు నిమ్మకాయ పెట్టుకుని ఉండకు బాబా, నువ్వు కూడా బాబా కారం ఎందుకు అవసరం, అలా స్పైసీగానే ఉంది. వాటర్ బాటిల్ ఇటు పెట్టుకో. ఈసారి నేను బావకే సపోర్ట్ చేస్తా ఉన్నా. అబ్బో ముగ్గురికి అట్ట లావణ్య ముగ్గురికి సపోర్ట్ చేస్తాందట. పెద్దమ్మ కమాన్, పెద్దమ్మ కమాన్, శ్రీకాంత్ అన్నయ్య కమాన్. బావా శ్రీకాంత్ అన్నయ్య గురించి తెలుసు కదా, శరవేగంగా రైస్ ఉడగొడతాడు. శ్రీకాంత్ అన్నయ్య ఇంకా వాటర్ కావాల్సి వస్తుంది. పెద్దమ్మది కూడా వామ్మో పెద్దమ్మ, వీళ్ళిద్దరికి నువ్వు గెలుస్తావా ఎందుకు కొంపదీసి? శ్రీకాంత్ అన్నయ్య అయిపోయింది బావా. మెల్లగా మెల్లగా. అయ్యో టైమర్ పెడతా అయిపో, తింటారు. అసలు ఏం చెప్పాలో నాకు అర్థమైతే లేదు, మాటలు లేవు అసలు ఇక్కడ. శ్రీకాంత్ అన్న ఏంది అసలు, ఏదైనా మంత్రం చేసిండ ఏంది? బాబా నువ్వు నర్వస్ కాకు, అన్నయ్య పీసుంది. బాబా కమాన్ బాబా, పీసు. అయ్యో పీస్ తిన్నాడు బాబా, ఇది ఇంకో ముక్కున్నది బాబా. అయ్యో బాబా కమాన్ బాబా, నమ్ములుతావా మింగుతావా మరి ఎట్లా? పెద్దమ్మ ఏమైంది? కమాన్, దమ్ బిర్యానీ నీకోసమే. అయ్యో పెరుగు కూడా అన్నావు. వాటర్ ఉన్నాయా? అనేది ఇంకొంది చూపెట్టు. ఆనియన్స్ అయిపోవాలట, ఆనియన్స్ లాస్ట్ కి తింటారు అన్నంలో. వాటర్ ఉన్నాయా బాబు, తీసుకో. బాగుంది, నవ్వుతా నవ్వులు. అన్నయ్యది ఇంకుంది, పెద్దమ్మది ఇంకా చాలా ఉంది. అంటే అన్నయ్య నోట్లో మాత్రమే ఉంది. బావ అయితే అసలు టైమర్ పెట్టుంటే బాగుండేది, మేము ఎంత తక్కువ టైంలో తిన్నామని తెలిసేది. ఇట్లా పట్టిండి అసలు, ఇట్లా
ఆనే మర్చిపోయాలి అనుకుని అందరూ, కానీ ఆయన వీడు అంటే గుర్తుకు చేసేది. రాహుల్ బావ ఏమనిపించింది బావ అసలు? ఘోరంగా ఇక్కడ చూడు, ఆకు పెరుగు చూడు ఎట్లా పడుతుంది. 2-3 నిమిషాలలో తిన్నారా మరి? ఇట్లా ఎంత తక్కువ టైంలో తిన్నారు? 3 నిమిషాలలో తిన్నారు అసలు. అమ్మా తింటనే ఉన్నది. అవును, అన్నం టక్కడగా తిన్నది. పెద్దమ్మ కూడా అయిపోతాను చదివింది అసలు వీర లెవెల్. అసలు శ్రీకాంత్ అనే బావకు చాలా హోరవరిగా సాగింది. పెద్దమ్మ కూడా గుంజుకొచ్చింది. అవును, అంటే మేము జోకి పెట్టుకున్నాం, ఒక మెతుకు కూడా అటు ఇటు కాకుండా పెట్టుకున్నాము. కాకపోతే చూడండి శ్రీకాంత్ అన్నయ్య ఇంకా కూడా తినగలుగుతాడు. 900 గ్రాములు పెట్టుకున్నాం మనిషికి. 900 గ్రాములు కరెక్ట్ గా చికెన్ పీస్ తో సహా 900 గ్రాములు పెట్టుకున్నాం. అదే అంటే ఈ శ్రీకాంత్ అన్నయ్య ఇంకా కూడా తినగలుగుతాడు. రావాలి ఇంకా కొంచెం పెట్టరా. తక్కువ 700 రూపాయలు అంటే 900 గ్రాములు. ఇది 900. శ్రీకాంత్ అన్నయ్యకి ఇంకా సరిపోలేదు. పెద్దమ్మ ఎట్లా అనిపించింది పెద్దమ్మ వీళ్ళిద్దరి మధ్యలో నువ్వు ఉన్నావు? నేను గెలుస్తాను అనుకున్నా కానీ గెలవలేదు. ఓడిపోతాడు అంతే. సగం ఓడిచినాక అవును, వర్షం వీళ్ళు అయిపోతుంటే ఖచ్చితంగా సిరికి వెళ్తానని నేను అనుకున్నా మనసులో. అనిపించినప్పుడు టక్కడ పేదగా ఇట్లా బట్టి. కాకపోతే ఇక్కడ చూడండి, క్వాంటిటీ వైజ్ గా పెడితే, ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ పెడితే శ్రీకాంత్ అన్నయ్య ఇంకా కూడా తన ఆకలితో నుండి ఇంకా రైస్ తినడం జరుగుతా ఉంది. బాగా చాలా ఫాస్ట్ గా బాగా నీకు సరిపోయిందా? ఇంకా సరిపోయింది నాకు. ఇంకా చాలా అంటే నేను ఇంతే ఫిక్స్ అవుతా కదా. అంటే 900 గ్రాములు 1 కేజీ ఈడి వరకే తింటా నేను. అంతకు మించి నేను ఎక్కువ తినదలుచుకోను. ఎందుకంటే కొంచెం మనం పెట్టుకున్నది కొంచెం పాటిస్తా, కానీ సిరి కొంచెం అన్నం ఎక్కువ తింటాడు. అన్నం ఎక్కువ తింటాడు. రైస్ పెదనాన్న పెద్దమ్మ శ్రీకాంత్ అనే రైస్ మొత్తం ఫస్ట్ పీస్ నంచుకోమంటే కొంచెం ఆగుతుంది, బ్రేక్ పడుతుంది. కానీ లేకపోతే రైస్ లో వీళ్ళను మొత్తం అంటే ఇవన్నీ మనం అనుకుంటామా? ఇవన్నీ కుప్పి గంతులు మాత్రమే. బావా నువ్వు ఏదన్నా పెట్టు, ఆడ బండరాయి పెట్టు, దానికి అరిగి వెళ్తాడు. అంటే గెలుపు కోసం అట్లా. ఉత్తప్పుడు అయితే తినడు, ఉత్తప్పుడు అసలు అంత క్వాంటిటీ తినడు, అంత ఇంపార్టెన్స్ అయ్యాడు ఫుడ్ కి. ఫస్ట్ పనికే ఇంపార్టెన్స్ ఎక్కువ. 900 గ్రాములు కూడా నేను తినా, వాస్తవానికి తక్కువ తింటా. 900 గ్రాములు పీస్ కలిపి పీస్తో సహా 900 గ్రాములు మంచి అరిటాకులో సర్వ్ చేసుకున్నాం. పెద్దమ్మ మరి అప్పుడు మండి అంటే అది వరకు తిండిపట్ల మండి తిన్నప్పుడు అబ్బో అనిపించింది. ఇప్పుడు ఏమనిపించింది? దమ్ బిర్యానీ కానీ బాగా కారం దమ్మచ్చినట్టున్నది. దమ్ బిర్యానీ లైట్ ఉండాలి. మళ్ళీ ఒకటి చెప్పింది. అంటే ఇంట్లో చేసుకున్న వాళ్ళకి ఏదేమైనా కొంచెం బయట నుంచి తెచ్చిన ఫుడ్ అనేది కొంచెం అంటే అది కొంచెం మనకి తగ్గట్టుగా చేసుకుంటాం కదా. ఇంట్లో చేసుకుంటే ఏది ఎంత వేసుకోవాలో అంత చేసుకుంటాం కాబట్టి అన్నం పెట్టరు. అన్నం అవును కొంచెం తక్కువనే తిన్నావు నువ్వు. అనే నీకేమనిపించింది? ఈసారి బావని ఓడించాలని అనిపించిందా, గెలుస్తాను అనిపించింది? అసలు తింటారనిపించింది. ముందు అడుగుతానేమో ఆగమంటారు, ఇప్పుడు అడిగినా కూడా ఏదో ఒకటి అనిపించింది అని అంటాడు. ఏదో ఒకటి చెప్తాడు. ఎందుకైనా బావద్దన్నది. చిన్న తేడానే. నాన్ వెజ్ కూడా ఉండాలి. పన్నీర్ పెట్టిన మధ్య కానీ చికెన్ పీస్ ఖచ్చితంగా ఉండాలి. మా శ్రీకాంత్ అన్నయ్య అంటాడు తలకాయ కూర అయితేనే ఇష్టం అట. తలకాయ నీకు తలకాయ ఇష్టం కదా అన్నయ్య? అద్దా మటన్ నాన్ వెజ్ అద్దంటాడు దెబ్బకి. అయితే బావకు మళ్ళీ బొక్కలు ఇది ముక్క ఇది అని చెప్పడానికి. ఇంకోటి ఏంటంటే కొంచెం ఎక్కువ పెడితే నేను గెలవపోదు, కొంచెం ఎక్కువ పెట్టా నేను గెలవపోదు. కొంచెం ఎక్కువైనా బావ, కొంచెం ఎక్కువైనా కొంచెం తక్కువైనా గెలుపు అన్నారు అంటే నువ్వు గెలవాలనుకుంటే తింటావు ఇక. అది వర్షి ఈసారి నా పక్షాలు ఉంటే నేను ఖచ్చితంగా ఓడిపోతాను అనుకున్నా, కానీ వర్షం ఉన్నా గెలవడం జరిగింది. అంటే ఇది వరకు శ్రీకాంత్ అన్నయ్య మీద ఒకసారి ఓడిపోయి బాబా మళ్ళీ ఎప్పుడు శ్రీకాంత్ గెలుతానో ఎప్పుడు గెలుతానో అన్నట్టు ఉండే కదా. ఆ ఫీలింగ్ మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటాడో ఏమో అని నేను బావనే గెలవాలని అనుకున్నా. ఇదండి సరదా తిండిపోటీ. అసలు ఆశ్చర్యంగా పెద్దమ్మ గెలుస్తుంది కావచ్చు అని అనుకున్నాం, కానీ పెద్దమ్మ కొంచెం వెనకాల పడ్డది. శ్రీకాంత్ అన్నయ్య చిన్న తేడా అంటే మరీ మిల్లి చిన్న తేడాతోనే ఓడిపోవడం జరిగింది, సెకండ్ రావడం జరిగింది. అన్నయ్య బావ ఫస్ట్ విన్నర్. ఇంతే అండి వీడియో. సూపు ఆగింది అసలు మొత్తం. సూపే పోసుకోలే, కొంచెం పోసుకున్నా, కొంచెం ఇట్లా పోసుకున్నా.
చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రాహుల్కి పెద్దనాన్నకి ఉండబోతుంది నెక్స్ట్ వీడియో కూడా బాగా నీవి చికెన్ అద్దగానే వెజ్ పన్నీర్ నెక్స్ట్ టైం కలిసినప్పుడు అట ఇప్పుడు బావ గెలిచిండు కదా, బావ నడియాలని బావ మర్దుకుంటది గట్లా. ఎన్ని రోజులు పెట్టుకుంటాడో ఇది మనసులో. అంతే అసలు ఏదేమైనా ఓటమి అనేది కొంచెం ఎవరికైనా బాధ అనిపిస్తుంది. అబ్బా మళ్ళీ వాళ్ళ మీద గెలవాలన్నది ఆ ఉత్సాహం అనేది ఉంటా ఉంటది. లాస్ట్ పెద్దమ్మ కూడా గెలితే బాగుండాలి అనుకుంటారు. ఈ వీడియో చూసుకొని ఎన్నిసార్లు బాగా అడువకి గిడిపక్క చూసి దెబ్బకి బెంగడేలింది మధ్యలో ఫస్ట్ ట్రై చేసింది అన్నం నాకన్నా దగ్గరికి వచ్చేసింది. ఎప్పుడైనా గిట్ల బట్టి నీ నోరు ఎక్కడ నీ చేయి ఎక్కడ ఒంటె పోయినట్టు అత్తమ్మ చూసింది మేము బెదిరిపోయినాం బాబా. అసలు అయితే మస్తు భయం అనిపించింది. ఒక్కటే బుక్క పెట్టినాం అసలు ఒక్క ఇట్లా బట్టి ఆ వండి పోతాను అయిపోయింది ముక్కనే మిగులుతాను నాకు ఎప్పుడు ముక్కనే మిగులుతుంది బరాబర్ మస్తు అయిపోతుంది. నెక్స్ట్ తినే వాళ్ళకి ఇదే బిర్యానీ కాకుండా వేరే వెరైటీ బిర్యానీ తీసుకొచ్చిండ్రు. నెక్స్ట్ వీడియోలో చూద్దాం వాళ్ళిద్దరిట్లో ఎవరు గెలుస్తారు ఏందనేది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నెక్స్ట్